శ్రీ బండ ప్రకాష్ ముద్రాజ్ గారు, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. సో వారిని ఆహ్వానించడానికి మా ఎండి కేపీ గారిని పిలుస్తున్నాను. ఈరోజు స్వతంత్ర శాటిలైట్ ఛానల్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది పాత్రికేయ మిత్రులు, ఇక్కడికి హాజరైన మిత్రులందరికీ, ఈ సంస్థలో పనిచేసే పాత్రికేయ మిత్రులకు, యాజమాన్యానికి, సోదరులు కృష్ణప్రసాద్ గారికి, 80 రోజుల బోర్డుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను గతంలో కూడా ఈ ఛానల్ యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను, యానివర్సరీలో కూడా పాల్గొన్నాను. వాస్తవంగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇది తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఈ కష్టమైన కార్యక్రమాన్ని కూడా ఎంతో ఇష్టంగా కష్టపడుతూ నిలబెట్టుకుంటున్న సోదరుడు కృష్ణప్రసాద్ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. నేను అనుకుంటా మాలాంటి వాళ్ళకు గుర్తు, ఢిల్లీలో టీవీ ఛానల్స్ స్టార్ట్ అయిన తర్వాత 25 ఏళ్ళకు మాకు వరంగల్లో టీవీ ఛానల్ వచ్చింది. 25 ఇయర్స్ పట్టింది ఛానల్స్ ఏర్పాటు చేయడానికి. అప్పుడు మాకు బ్లాక్ అండ్ టీవీ వచ్చింది. పివి నరసింహరావు గారు వచ్చి మాకు స్టార్ట్ చేసి వెళ్ళినారు 1982లో. అంటే 25 ఇయర్స్ కాలం పట్టింది. మనకు కూడా ఒక 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈనాడు లాంటి వాళ్ళు కూడా చెన్నైకి క్యాసెట్ పంపితే అది సిలోన్కు పంపించి శ్రీలంక నుంచి వార్తలు ట్రాన్స్మిట్ అయ్యే పరిస్థితి మన జనరేషన్ కూడా చూసింది. బట్ ఇవాళ ఈ శాటిలైట్ ఛానల్స్ ఎక్కడుంటే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని వాటిని ట్రాన్స్మిట్ చేసే పద్ధతి వచ్చిన ఈ నేపథ్యంలో విపరీతమైన పోటీ, ఎవరికి వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని వాటి మీద పరుగులు పెడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. బట్ ఐ రియలీ లైక్ వన్ ట్యాగ్ లైన్. వారు పెట్టుకున్న ట్యాగ్ లైనే, ఇది సామాన్యుడి ఛానల్. దట్ ఈస్ ద గ్రేట్ ట్యాగ్ వాళ్ళు పెట్టుకున్నది. నా రిక్వెస్ట్ ఏమిటంటే, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా సామాన్యుని కష్టాలు తీరలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మనం దేశంలో 3వ ర్యాంకు పోయినామా, 4వ ర్యాంకు పోయినామా, ప్రపంచంలో ఏ ర్యాంకులో ఉన్నామని చెప్పాల్సిందే ఉన్నది. కానీ సామాన్యుని కష్టాలు మాత్రం తీరలేదని చెప్పడానికి మాత్రం అందరం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి వాటన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపెట్టడంలో, వాటి మీద చర్చ ఇంకా లోతుగా తీసుకువెళ్ళడంలో, వాటి పరిష్కార మార్గాలు వెతకడంలో ఈ ఛానల్ ముందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఒక సామాన్యుడి ఛానల్గా మీకు ఏదైతే గుర్తింపు ఉందో ఆ గుర్తింపుని ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. ఈ మధ్యకాలంలో జనగణన మీద, కులగణన మీద కూడా చాలా చర్చ జరుగుతున్నది. ఇటీవల సిపెక్ సర్వే లాంటి సర్వేలు కూడా బయటకు వచ్చినాయి. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా మీ చర్చల్లో వాటన్నిటినీ ప్రతిబింబించే విధంగా, పెరుగుతున్న అంతరాలని తగ్గించే విధంగా కూడా మీ ఛానల్లో వాటికి పరిష్కార మార్గాలు సూచించే విధంగా కూడా చర్చలు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.